ఈరోజు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మిర్యాలగూడ నియోజకవర్గం సేవాలాల్ ఉత్సవ కమిటీ చైర్మన్ కొర్రా నాగు నాయక్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు స్కైలాబ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన ఆరాధ్య దైవం శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ, మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలు, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష, నవీన్లు పాల్గొన్నారు. ఈరోజు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మిర్యాలగూడ నియోజకవర్గం సేవాలాల్ ఉత్సవ కమిటీ చైర్మన్ కొర్రా నాగు నాయక్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు స్కైలాబ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన ఆరాధ్య దైవం శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 287వ జయంతి ఉత్సవాలలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ, మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధాబాలు, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష, నవీన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ ఎంపీడీఓ కార్యాలయం నుండి మొదలైన బంజారా భవన్ వరకు సేవాలాల్ మహారాజ్ స్వామి ఉత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బంజారా భవన్ నందు గిరిజన సాంప్రదాయబద్ధంగా భోగ్ భండా నిర్వహించి ప్రత్యేక పూజల అనంతరం మినీ రవీంద్ర భారతి నందు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మాట్లాడుతూ గోర్ బంజారా సమాజానికి నిజమైన దైవం, ఆధ్యాత్మిక మార్గదర్శకుడు సంత్ సేవాలాల్ ప్రతిబింబించే మహారాజ్ 18వ శతాబ్దంలోనే బంజారాల సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడేందుకు ఆయన ఎనిలేని కృషి చేశారన్నారు. కర్ణాటకలో జన్మించిన సేవాలాల్ గారు అహింస, మత మార్పిడిలను, మూఢనమ్మకాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారని, సేవాలాల్ మహారాజ్ కేవలం ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదు, ఒక గొప్ప దర్శకుడు. భవిష్యత్తులో వాహనాల వాడకం, నీటి ఎద్దడి గురించి ఆయన ఆనాడే చెప్పారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గం గిరిజన నాయకులు, గిరిజన ఉద్యోగులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒకటే విన్నపం చేస్తున్నాను. అతి త్వరలో మా గిరిజన బిడ్డైన, మా గిరిజన ఆరాధ్యమైన సంత్ సేవాలాల్కి శాంతి వనం కట్టించడానికి ఒక 2-3 ఎకరాలు మనకు మిర్యాలగూడ దగ్గరలోనే మీరు కేటాయించి మాకు ఇచ్చినట్టయితే రాబోయే 288వ జయంతి కల్లా తెలియజేసుకుంటూ ఏదేమైనా మనమందరం ఒక కుటుంబ సభ్యులుగా ఉంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ ఏమన్నా గిరిజనుల ఐక్యతలో ఉంటేనే ఎవరైనా ఉంటారో ఆ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ, మరి ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికకి మరోసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒకటి మాత్రం అనేక మీటింగ్లు జరుపుతున్నాము. ఇప్పటికీ చైతన్యం కావాలి, ఐక్యత కావాలంటున్నాం. ఆ ఐక్యత అనేది ఎన్నమావి కావాలని, ఆ ఐక్యత అనేది రానున్నటువంటి రోజుల్లో ప్రతి ఒక్క గిరిజనలో కావాలని, ఆ సేవాలాల్ మహారాజ్ యొక్క ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని मिर्यालगूड़ा मंडल में, मिर्यालगूड़ा नियोजकवर्ग में आज मिर्यालगूड़ा एमपीडीओ ऑफिस भी चारा चक्कगा अपन द्वार भाई से रुमाल बांध रहे. आज संस्कृति सांप्रदाय बदंगा अपन से డాన్స్ డీజే पे డాన్స్ करते చాలా చక్కగా పెద్దగా తరలి ఆడాలి. अपन సంత్ సేవాలాల్ భవన పెద్ద ఎత్తున భోగ్ భండార్ కార్యక్రమం కలిగినే దేవనే संदर्शन देव प्रसाद लेने ताने आज ये मीटिंग ये मीटिंग अपने जाते अपना गौरव शासन सभ्युలు పెద్దలు, ఈ నియోజకవర్గ అభివృద్ధి దాత పెద్దలు బత్తుల లక్ష్మారెడ్డి గారు, స్టేజీ వచ్చ, అదేవిధంగా అప్పన గిరిజన ముద్దు బిడ్డ ఎమ్మెల్సీ ఆదివాసీ గిరిజన చైర్మన్ పెద్ద శంకర్ నాయక్ కూడా స్టేజీ వచ్చారు. అదేవిధంగా
అప్పటి గిరిజన సేవ పార్టీ రెండు కన్నులుగా కాపాడుకుంటూ ఎవరికైనా సరే అవకాశాలు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలా, అవకాశం రానప్పుడు మళ్ళా అవకాశం కోసం పోరాడాలి, కానీ దాన్ని వేరే రకం తీసుకోకూడదని ప్రతి ఒక్కరికి ఈ సభాముఖంగా సంత్ సేవాలాల్ సాక్షిగా నేను తెలియజేస్తున్నా. నేను సంత్ సేవాలాల్ గారు ప్రేమ, అనురాగం, ఆప్యాయత వీటితో పాటు కాకుండా అహింసా మార్గం, సంత్ సేవాలాల్ శాఖాహారి, ఇలాంటివి కూడా కొన్ని మార్గాలు గుర్తుంచుకొని సంత్ సేవాలాల్ ఏ గ్రామానికి పోయినా ఏ తండ్రిపోయినా కానీ విద్య, స్త్రీలను గౌరవించడం అనే యొక్క ప్రాముఖ్యతగా తెలుసుకోవాలి. మనం స్త్రీలు ఎక్కడ బాగుంటే, స్త్రీలు ఎక్కడ సంతోషంగా ఉంటే ఆ గ్రామాలు బాగుంటాయని నమ్మే వాళ్ళలో సంత్ సేవాలాల్ ఒకరు. కాబట్టి ఆయన యొక్క సేవాలాల్ యొక్క ఉద్దేశాలను కేవలం మనం చప్పట్లతోనూ లేకపోతే ఇంకో దాంట్లోనూ కాకుండా ఆయన మార్గాలలో మనందరూ ప్రయాణించాలని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అలాగే రాబోయే రోజులలో మంచిగా తండాలను సరిదిద్దుకుంటూ విద్యా వైద్యానికి ప్రముఖ పాత్ర పోషిస్తూ రోడ్డు మార్గాలు కానీ లేకపోతే ఇంకేమన్నా కానీ సంత్ సేవాలాల్ సందర్భంగా చెప్తున్నా. నేను సేవాలాల్ సాక్షిగా నేను శంకరన్న తండాలన్నింటినీ అభివృద్ధి చేయడానికి ముందుంటామని కూడా తెలియజేస్తున్నా. మాకు ఎలాంటి విభేదాలు, మేమిద్దరం ఒకటి, ఎప్పటికైనా సరే మేమిద్దరం ఒకటిగానే ఉంటాం తప్ప వేరే రకం ఉండదు. శంకరన్నని ఒక గిరిజన పెట్టిగా, ఆదివాసిగా, ఒక ఎమ్మెల్సీగా రెడ్డి గారి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పెద్ద మన బుధవారం కట్టించిండు సాగర్లో. అక్కడ ఆదివాసులకు సమ్మక్క సారక్క కట్టించిండు. ఆయన వచ్చి చూసిండు, అక్కడ మొత్తం ప్లేస్ చూసిండు. ఇలా చూసి ట్రెడిషనల్గా మన సాతి భవానీ सात भवानी मेरा आड़ी कुछ आड़ी वो सात भवानी सेवलाल गुड़ी तरह पेद विग्रह इवన్నీ పెట్టి ఆ దేవాలయాన్ని 4-way రోడ్ అక్కడి నుంచి తర్వాత మాచర్ల నుంచి ఒక బ్రిడ్జ్ చేస్తే మనకు 30 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఫారెస్ట్ లో పోవడానికి చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి అది చేయాలని నిర్ణయంతో ప్రభుత్వం చూస్తూ ఉన్నది. ఏదేమైనా సరే మనందరం ఈసారి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మనందరికీ ఇలా గిరిజనులందరికీ కూడా చాలా మందికి ఎన్నో రకాల ప్రజా సంక్షేమ పథకాలు వచ్చినాయి. ప్రతి ఒక్కరికి సన్నబియ్యం వచ్చినాయి, రేషన్ కార్డు వచ్చింది, ఇందులో ఇళ్ళు వచ్చినాయి. ఇలా కుల మతం లేదు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, టీఆర్ఎస్ అని ఏం లేదు. అందరికి ఇవ్వాల్సిందే. పేదోడు ఎవరు ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సిందే. పేదోడు ఎవరు ఉంటే వాళ్ళకి సంక్షేమ పథకాలు పోవాల్సిందే, ప్రజలకు పోవాల్సిందే. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అట్లా ఉంటుంది. దయచేసి మీరు వేరే విధంగా అర్థం చేసుకోవాలండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు చాలామంది ఇప్పుడు ప్రజా సంక్షేమ పథకాలు పోయినాయి కాబట్టి సంతోషంగా. దానికి మనకి రిజల్ట్స్ వచ్చినాయి. మన మున్సిపల్ రిజల్ట్స్ కానివ్వండి, సర్పంచ్ రిజల్ట్స్ కానివ్వండి, అదేవిధంగా ఇంకా రాబోయే రిజల్ట్స్ కూడా వస్తాయి. ఇంకా దయచేసి మీరందరూ ఇలా గోర్ బోలి మర్చిపోవద్దు. ఇందాక మా స్కలాంలో ఒక మాట మంచిగా చెప్పాడు. ఏం చెప్పిండు? మన భాషను మర్చిపోవద్దు. ఎందుకు మర్చిపోవద్దు అంటే మన పిల్లలకు ఇప్పుడు నాకు తెలియదు, నా కొడుకు అడుగు చెప్తాడు, 7 తరాల మాటలు చెప్తాడు. ఎందుకంటే మన ఆయన నేర్పించిపోయాడు. ఆయన మా సోదరుడు అడిగి ఇప్పుడు చెప్తాడు, 7 తరాల మాటలు చెప్తాడు. నాకు రాదు, మా కొడుకు వస్తుంది. అట్లా మనం అందరం భాషను మర్చిపోకుండా భాష నేర్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే భాష ఉంటే